ముగింపు చాలా బాగుందండి. ఇంటర్వెల్ తర్వాత చాలా చాలా మనసును ఆకట్టుకున్నట్టుంది బాగా. మూవీ అనేది చాలా బాగుంది. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ. ఇది చూడడం వల్ల జీవితం అనేది ఏంది అనేది కూడా అర్థమవుతుంది. ఈ తరం వాళ్ళు తీయాల్సింది కాదు ఈ సినిమా, అసలు అంత బాగుంది. మా తరం వాళ్లకు 60 ఏళ్ళు షష్టి పూర్తి అనేది నిర్ణయించుకోవడం అసలు ఈ సినిమా హైలైట్ అనిపించింది. చాలా ఎక్సలెంట్ మూవీ ఉంది, ఇది చాలా బాగుంది. సినిమా బాగుందండి, చాలా బాగుంది. దిస్ ఈస్ ద ప్రాక్టికల్ లైఫ్ ఎక్స్ప్లెయిన్ రివీలింగ్ ఎవ్రీ ఇన్సిడెంట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్ ఓన్లీ. ఆడియన్స్ ప్రతి ఒక్కరు థియేటర్లకు వెళ్ళి సినిమా చూడండి. మీ అమ్మ నాన్న ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళ కష్టాలు, కన్నీళ్ళు, వాళ్ళ బాధలు మనసులు అర్థం చేసుకోకుండా విడిపోయిన తర్వాత మళ్ళీ కలపడానికి ప్రయత్నించండి. ఇదే షష్టిపూర్తి ఇచ్చే తీర్పు. 60 ఏళ్ళ తర్వాత జీవితం ఎట్లుంటుంది, దానికి ముందు ఎట్లుంటుంది, పిల్లలు వాళ్ళ గురించి మొత్తం చాలా వివరించడం జరిగింది. అందులో మా ఓల్డేజ్ హోమ్ పీపుల్స్ వచ్చి ఇక్కడ చూడడం, ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు షష్టిపూర్తి సినిమా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు 1980-85లో అప్పుడు భానుచంద్రతో నిరీక్షణ సినిమాలను చూశాను. ఆ సినిమా తర్వాత లేడీస్ టైలర్లో చూశాను. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ సార్ కాంబినేషన్లో ఈ సినిమా రావడం, వాళ్ళు షష్టిపూర్తి జరుపుకోవడం, మన బంధాల విలువ వాళ్ళు చెప్పడం చాలా బాగుంది. సినిమా చాలా నచ్చిందండి. ఈ షష్టి పూర్తి సినిమా చాలా చాలా అద్భుతంగా ఉంది. కొత్త నటులు హీరో హీరోయిన్ కానీ చాలా మెచ్యూరిటీగా మంచిగా యాక్టింగ్ చేసినారు. వారికి తోడుగా ఈ లెజెండ్స్ యాక్టర్ ఎవరైతే రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారో, లేకపోతే అర్చన గారు ఉన్నారో, వాళ్ళ నటన చాలా అద్భుతం. ఇటువంటి సినిమాను మా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఓల్డేజ్ వాళ్ళకు, అంటే 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు వాళ్ళ జ్ఞాపకాలు మళ్ళీ ఒక్కసారి తిరిగి చూపించినందుకు వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సమాజంలో మానవత్వాల గురించి సినిమా తీశారు. అలాగే ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు రెడీ టు సర్వ్ ఓల్డేజ్ వాళ్ళని తీసుకొచ్చి రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ టీం అయితేంది తీసుకొచ్చి ప్రసాద్ ల్యాబ్లో చూపించడం చాలా సంతోషంగా ఉందండి. రియల్గా షష్టిపూర్తి 60 సంవత్సరాల తర్వాత చేసుకుంటారు. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళని తీసుకొచ్చి సినిమా చూపించడం కూడా చాలా సంతోషంగా అనిపించిందండి. థ్యాంక్ యూ.